హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ డేస్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. మా చింతలు అయితే ఫ్లాగ్ అయితే పట్టుకొని అయితే చెప్పేస్తుంది అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. ఇంకా నిన్న వీడియో ఎందుకు పెట్టలేదంటే నిన్న నేను హైదరాబాద్ అయితే వెళ్ళాను అనమాట సరుకు తేవడానికి. మా చెల్లి మా పాప అక్కలతో అయితే కలిసి వెళ్ళానమాట. నేను అయితే ఇవ్వండి నిన్న వీడియో పెడదాం అనుకుని తీసిన వీడియో అన్నమాట ఇది, కానీ పెట్టలేదు. నేను మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయాను. మా అక్క అయితే చక్కని నెట్ అయితే తిని కూర్చుందన్నమాట. అందరూ అన్నంలో కూర పప్పలు తినేసి కూర్చుంటారు, మా అక్క నెట్టు తిని కూర్చుంది. మా చిన్నక్క అయితే నెట్టు తినేసింది అన్నమాట. దానివల్ల వీడియో పంపించకూడదు. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ సారీ, ఎందుకంటే ఇది నా తప్పిదమే కాబట్టి అందరికీ సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి మా అక్క అయితే అన్నం అయితే వండుతుంది అన్నమాట. ఇంకా మా గిన్నె అయితే రుద్దేశాక మా చెల్లి అయితే గిన్నె తెమ్మంటే గిన్నె తీసుకెళ్తుంది, టిఫిన్ తీసుకొని వెళ్తుంది. గిన్నె తీసుకురమ్మంటే ఇదిగోండి టిఫిన్ అయితే ఇచ్చేసింది, అలాగే మూత కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా స్థానానికి అయితే బయలుదేరుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా నేను రెడీ అవ్వాలక్క, నాకు లేట్ అవుతుంది అని చెప్పని. మా తమ్ముడు ఎంత టైం ఉన్నా వాడు ఒకటే ముక్క చెప్తాడు ఫ్రెండ్స్. కామన్గా ఏం తెలుసా, నాకు లేట్ అవుతుంది అని చెప్తాడు. ఎందుకంటే వాడు తొందరగా రెడీ అయిపోయి ఉండాలని చెప్పని. అదేంటి దుర్గా అన్నిసార్లు చెప్తావు అని మేము అంటాం. నీకు అంత తొందరగా దుర్గా ఆమండి సరే టైం అవుతుంది అని చెప్పి అంటావు. గంటన్నర ఉన్న టైము లేదా 2 గంటలు ఉన్న టైం అంతే అంటావు అంటే అది అంతే అక్క అని చెప్పి అన్నాడు. ఇందాడైతే మా తమ్ముడు చొక్కా చూపించాడు కదా ఫ్రెండ్స్, ఆ చొక్కా అయితే చినిగింది మాట. అక్క చూడక్క చొక్కా చినిగిందని చెప్పాను. సరేరా ఇప్పుడు కొడతాను, ఇంక నెక్స్ట్ టైం అయితే చొక్కా తీసుకుందులే, ప్యాంట్ తీసుకుని ఒక మొన్న ఈసారి చొక్కా తీసుకుని అని చెప్పి అంటుంది. ఇక ఒక దారిన మా అక్క అయితే కూర వండుతుంటే మా పెద్ద అక్క ఏమో పచ్చిపూస అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయ అయితే ముందుగా తరుగుతుంది అన్నమాట. కూర అయితే గుత్తగా పెడుతుంది అన్నమాట. అందులోకి పచ్చిపులుసు చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇవ్వండి ముందైతే ఆనియన్స్ అయితే కట్ చేసేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. పెద్ద యూస్ ఏమి రావట్లేదు ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు అయితే లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్గా అయితే వీడియో చూడండి, మీకు నచ్చితమైతే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చితమైతేనే మా వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక సెకండ్ ముందు ఆలోచించి అసలు ఏముంది కంటెంట్లో అని వీడియో ఒకసారి ఆన్ చేసి అంటే మా లోగో కనపడదుగా చూసి చూడండి, మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక చింతపండు అయితే పిసికేసి గిన్నెలో అయితే పోసేసింది. ఇదిగోండి మాకు కారం అయిపోయింది. కొన్నిసార్లు అయితే మేము చెప్తాం ఫ్రెండ్స్ నూరి వేస్తామని, అలాగైతే పసుపు కారం అయితే వేసేసింది. అంటే పనిమిరపకాయలన్నీ నూరి మంచిగా వేసింది మాట, రోట్లో నూరి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, కలర్ కూడా బాగుంటుంది. కొంచెం అయితే వాటర్ వేసుకొని ఇలా అయితే తిప్పేస్తుంది. ఇవి వచ్చేసి బొంబుడాయల కూర మాట, అంటే ఎండు బొంబుడాయల కూర. అలాగే దీనికి మాత్రం ఈ కారం వేస్తున్నారు అన్నమాట. అక్కడ ఆఫ్ చేసిన కారాన్ని ఇక్కడ వేసారు. ఇదేమో పచ్చి పులుసుకి అలాగే ఉప్పు కారం అయితే వేసేసారు. ఏంటి తాలింపు అవి పెడతారనుకో మాకు ఫ్రెండ్స్, తాలింపు అయితే పెట్టాం. ఇంకా ఇది పచ్చిపులుసు అయిపోయినట్టే. చింతపండు, ఉప్పు, కారం, ఇంకా పచ్చిమిర్చి ఇలా వేసేసి మన కారం పచ్చిపులుసు అంటాం మేమైతే. మరి మీరు ఏమంటారు నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ కూరలో అయితే మసాలా అయితే వేస్తున్నారు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపేసి. ఇవ్వండి ఇట్లా దంచేసిన తర్వాత ఇలా వేసిన మసాలా ఇది. మేమైతే ఇలా చేస్తాం. కారం పచ్చిపులుసు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకొని పచ్చిపులుసు చేస్తారు, అలా కాకోకుండా ఇలా చేయటం తెలిస్తే చెప్పండి. మేమైతే ఇలా చేసుకుంటాం, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. తాలింపు పెట్టుకోకుండా, కొన్నిసార్లు తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి, కానీ తాలింపు పెట్టుకోకుండా ఇలా తింటున్నా బాగుంటుంది అన్నమాట. అప్పటికప్పుడు రెడీమేడ్గా పచ్చిపులుసు అయిపోతాయి, మన పొయ్యి కూడా అవసరం లేదు. పొయ్యి లేకోకుండా కూడా పచ్చిపులుసు మనకి రెడీ అయిపోద్ది అన్నమాట. అట్లాగా మేము చాలాసార్లు తినేవాళ్ళు. ఆఖరికి మేము కూలి పనికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసేది ఫ్రెండ్స్. అంటే ఇంటికాడ కాదు, మిరప చేనుకి వెళ్ళినప్పుడు అన్నంలోకి ఏం లేనప్పుడు ఉట్టి అన్నమే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అన్నం తీసుకెళ్ళినప్పుడు ఏం చేసిందంటే మా అమ్మ ఒకసారి, ఈ సంగతి చెప్తే మీకు ఏమనిపిస్తుంది కదా, నాకైతే భలే అనిపిస్తుంది అసలు, మర్చిపోలేము ఆ క్షణాన్ని. ఒట్టి పచ్చిమిరకాయలు ఉంటాయి కదా తోటలో, ఆ పచ్చిమిరకాయలు 4 కాయలు కోసుకొని కొద్దిగా ఉప్పు పెట్టుకొని కొద్దిగా చింతపండు తెచ్చుకునేది కూడా, అది పచ్చిపుచ్చి చేసి ఇట్లాగే తినేది అన్నంలో వేసుకొని, ఇంకా నంచుకొని ఉల్లిపాయ నంచుకొని అలా చేసేది ఫ్రెండ్స్. మేమైతే మా చిన్నప్పుడు అయితే మా అమ్మ చేసేది అనమాట. అసలు ఆ క్షణం మర్చిపోలేము, చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్. మీరు చాలామంది ఇలా చేస్తూ ఉండొచ్చు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ముందుగా ఎండు చేపలను అయితే ఏం చేసుకున్నమాట, బొమ్మడాయల్ని ఏం చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో ఇలాగా మొత్తం కలిపి ప్రిపేర్ అయిన తర్వాత ఇలా అయితే వేసేస్తుందన్నమాట. అంటే టమాటాలు అవన్నీ మగ్గిన తర్వాత ఇలాగా ఒకళ్ళు ఒక స్టైల్లో వండుతారు. ఒక మంది ఏమో ముందుగా వేస్తే, ఒక మంది ఏమో వెనకేస్తారు అనమాట, ఎవరి స్టైల్ వాళ్ళది. ఇంకా మా తమ్ముడైతే తానం చేసి అయితే వచ్చేసాడు. అదేంటో చొక్కా ఏమో బండిలు వేసుకుని వెళ్తావా అని అంటే,
లేదు అక్క చొక్కా వేసుకుంటాను కాకపోతే ముందుకు బండి రెడీ అంటే వెళ్ళే ముందు వేసుకుంటాను అప్పుడు దాకా నేను వేసుకోనని చెప్పని మా తమ్ముడు అన్నాడు. కానీ ఫ్రెండ్స్ ఇంకా చొక్కా అయితే కుట్టలేమాట, మా అక్క పచ్చిపుచ్చు చేస్తూ ఉంది కాబట్టి చొక్కా కుట్టలేదు. ఇక మా చింతలు అయితే ఇదిగో అమ్మ చొక్కా ఇక్కడే ఉంది నా చేతిలోనే అని చెప్పని మా చింతలు అయితే చెప్తుంది అనమాట. ఇక పాండే మా పెద్దమ్మకి ఇస్తాను, మా పెద్దమ్మ కుట్టిద్ది చొక్కా అని చెప్పని తీసుకొచ్చి వాళ్ళ పెద్దమ్మకి అయితే ఇచ్చేసింది చొక్కా. మా తమ్ముడు అయితే ఫోన్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఎవరితో అనుకుంటున్నారు, ఒక అంకుల్ అయితే చెప్పా కదా ఇంటి వానరు చూసి వచ్చాము ఇల్లు అని చెప్పని అద్దె కోసం అని చెప్పని కోసం అయితే అక్కడ ఏదో పని ఉందంట, ఆ పని పూర్తి అయ్యాక అప్పుడు చెప్తానమ్మా కొంచెం ఏంటి పని చేస్తున్నారట అక్కడ కొంచెం ఏదో చేయాల్సి ఉందంట చేస్తున్నారట చేశాక చెప్తాను అప్పుడు వద్దుర్లే మీరు అని చెప్పి అన్నారు. దానికోసం మాట్లాడాడు మా తమ్ముడు. సరే అండి అని చెప్పి అన్నాడు. ఇక మా పాప అయితే బొమ్మకైతే గ్రాండ్గా రెడీ చేసేస్తుంది. తను అలంకరించుకుంటే సరిపోదని పాప కూడా అలంకరిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ తిలకంకాయ బొమ్మకైతే పెడుతుంది చూడండి బొట్టుగా, తను పెట్టుకునే కాకుండా తన పాప కూడా పెడుతుంది అనమాట. తన పాపకి ఇంకో చిన్న పాప చూడ ఎంత బాగుందో బొమ్మ అయితే. ఇప్పుడు బ్లాక్ కలర్ తిలకంకాయ పెడుతుంది. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇక చూడండి మొత్తం అయితే కర్రీ అయితే దించేసింది కిందకి. ఇంకా మా అక్కకైతే ఇంకా కుట్టడం అయితే కాలేదు, చొక్కా అయితే కుడుతుంది. ఇగోండి ఇంకా మా చింతల్లికి తలదూదని చెప్పి అవన్నీ పెడితే అలా చేస్తుంది. పచ్చి పులుసు బొంబిడాయల కూర ఇక కొద్దిగా వేయించి పెట్టినవి పక్కన తీసుకొని పెట్టుకుంది అన్నమాట మా అక్క తినడానికి. ఇక చూడు ఎంత బాగా రెడీ చేసింది చూడండి. ఇక మా తమ్ముడు అయితే అన్నంలోకి అయితే కూర అయితే వేసేసుకుంటున్నాడు. ముందైతే అన్నం చల్లారి చేస్తాం మా తమ్ముడు కోసం, చల్లారిన తర్వాత ఇంకా కూర అయితే వేసుకుంటున్నాడు మా తమ్ముడు. ఇగోండి ఎండు బొమ్మిడాయల కూర సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఇక దాంట్లోకి ఇక పచ్చి పులుసు. ఇక మా తమ్ముడైతే కర్రీ కూడా కాదు నేను బొమ్మిడాయలు కూడా వేసుకుంటాను అని చెప్పని మా బొమ్మిడాయలు కూడా వేసుకున్నాడు మా తమ్ముడైతే. చూడండి ఇప్పుడైతే వాడు చూడండి కర్రీస్ సరిపోక వాడు ఓన్లీ ఆనియన్స్ వారికి ఎలా వేసుకుంటున్నాడో అలా అన్నమాట. ఆనియన్స్ అంటే పిచ్చి మా తమ్ముడికి. పానీపూరి గట్ట తిన్నాడు అనుకో ఆనియన్స్ ఆనియన్స్ అని చెప్పని అంటూ ఉంటాడు. అయితే ఇంకా నేను కలుపుకొని నేను తినేస్తాను అక్క అని చెప్పి ఇక తింటున్నాడు. బాగుందంట ఫ్రెండ్స్. చూడండి అలా నంచుకొని తింటున్నాడు అనమాట. అంటే కూర కలుపుకోకుండా పచ్చిపులుసుతోనే తింటున్నాడు వాడు. ఇప్పుడైతే కూర తీసుకొని అమ్మ నా బొమ్మ చూడు ఎంత బాగుందో అని చెప్పని మా చింతలు అయితే చూపిస్తుంది చూడండి. చాలా బాగుందిగా ఫ్రెండ్స్, చాలా చక్కగా రెడీ చేసింది. ఇవ్వండి కాకపోతే కలర్స్ అంతా పోయిందన్నమాట. ఇవ్వండి బొమ్మకి కన్ను బొమ్మ అవి ఉంటేగా ఎంత పోయింది. ఇవ్వండి అందుకే ఇలా ఉందన్నమాట. చాలా బాగుందిగా ఫ్రెండ్స్. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఇంకా మా అక్క అయితే మా తమ్ముడికి అయితే క్యారేజ్ కట్టడానికి అయితే కూర్చుంది అన్నమాట. మా చింతలు కూడా పక్కన కూర్చుంది. ఇలాగైతే క్యారేజ్ కట్టేసింది అన్నమాట అన్నం. తర్వాత అయితే క్యారేజ్ కప్పు అయితే మూత పెట్టేస్తుంది. ఇంకా గిన్నెలో అయితే కూర అయితే పెట్టేస్తుంది. ఇంకా పచ్చిపులుసు పెట్టట్లేదు, కూర పెడుతుంది అన్నంలోకి. ఇంటికాడ అయితే పచ్చిపులుసుకి కానీ షాప్కి కూర లేనప్పుడు అయితే చారు లాంటివి పెట్టుకోవడం కుదురుద్ది. ఇంకా కర్రీ అయితే పెట్టేసింది. ఇంకా మా పాపకు కూడా 2 బొంబిడాయలు అలాగే చేపల కూర వేసింది. మా అక్క కూడా అన్నం అయితే వేసేసుకుంటుంది. పచ్చిపులుసు కూడా పోయమ్మ అంటే ఇంకా పచ్చిపులుసు కూడా పోసేసింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల నాకు కొంచెం ప్రోత్సాహం ఉంటుంది, అంటే ఇంకా కొంచెం వీడియోస్ చేయాలని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో అయితే షేర్ చేయండి, ఇంకా నలుగురు చూస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి, మాకు కొంచెం అయితే సాయం చేయండి ఫ్రెండ్స్, అంటే సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. లైక్ చేయడం మర్చిపోదు, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు అయితే అన్నం అయిపోయింది, మళ్ళీ సరే ఎంచుకున్నాడు. ఇంకా తినేసాకైతే మా తమ్ముడు అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయట వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. లేట్ అవుతుంది అక్క అని చెప్పి ఇంకా జాగ్రత్త అని చెప్పాను. ఇంకా అట్లాగైతే వెళ్ళిపోతున్నాడు మాట్లాడు. వర్షం గట్టి ఒక్క నిమిషం పడి అమ్మంటున్నా మళ్ళీ సమాజాలు పడుతుంది ఫ్రెండ్స్ వర్షం అయితే. అయ్యో నువ్వెందుకు వెళ్తున్నావు బయటికి? వచ్చి వచ్చి ఆహా నీతో పాటు బయలుగాడు కూడా. చింతలే ఇప్పుడు ఒకసారి వర్షాలు పడతాయి, మాకు పనులు ఎప్పుడు దొరుకుతాయో, ఎప్పుడు వెళ్తామో, మా ఆశలు ఎప్పుడు నాకు అర్థం